నమస్తే రైతు నేస్తం. మేమైతే సర్నగిరి వెళ్తున్నాము. సర్నగిరిలో స్టార్టింగ్ పాయింట్ ఇది. నైట్ పూట పోతే లైటులతో చాలా అందంగా కనిపిస్తుంది. లైట్లు చాలా అలంకరించారు. సర్నగిరికి అందమే లైట్లు. పగలు పోతే ఏమంత బాగా అనిపేది. నైట్లో వెళ్ళడం మంచిది కాబట్టి మేము నైట్ వెళ్ళాం. సమయం వచ్చేసి 8 గంటల 12 నిమిషాలు అయింది. ఇప్పుడు మేము సర్నగిరికి వెళ్తున్నాం. చూడండి, ఇది వే వెళ్ళడానికి చాలా బాగుంటుంది. సర్నగిరి వచ్చేసి తెలుసు కదా, భువనగిరి యాదాద్రి దగ్గర ఉంటుంది కాబట్టి వీలైనప్పుడు ఎప్పుడన్నా వెళ్ళండి. నైట్ పూట చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వెళ్ళండి, సింగిల్ వెళ్ళవద్దు. ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. చూడండి, మీకు మొత్తం చూపిస్తా. టెంపుల్ మొత్తము వెళ్తున్నాం. ఎంట్రన్స్ ఎంత బాగుంది చూడండి, లైటింగు చూస్తురా. ఇక్కడ సీసీ రోడ్ వేయలేరు, కొద్ది దూరం మట్టి రోడ్ ఉంటుంది. వచ్చేసినాం, మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. కార్ పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాను నేను. ఇక టెంపుల్ 9 o'clock బంద్ అవుతుంది కాబట్టి తొందరగా పోతున్నాము. పార్కింగ్ చేస్తా, కార్ పార్కింగ్ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మీకు మొత్తం చూపిస్తా. చూడండి లైటింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి, ఇలా అలంకరించిన లైట్లు చాలా అందంగా ఉంటాయి. ఈ సర్నగిరికి అందమే లైట్లు. ఎంత బాగుంది దేవుడు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు వేలో ఉంటుంది, చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామిది పెట్టడం జరిగింది అక్కడ. ఇదంతా మండపం. లైన్ ఎక్కువగా జనాలు ఉంటే లైన్ ఇది. మనం పైకి వెళ్తాము. పైన అందంగా ఉన్నాయి లైట్లు, చాలా అందంగా ఉన్నాయి కదా. మీకు చూస్తే వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళి రండి కంపల్సరీ. చూడండి లైట్లు ఎంతో బాగుంది. లైట్స్ ఇలా అలంకరించారు, చాలా బాగున్నాయి కదా. చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. నైట్ ఇంకోసేపు ఉందాం అనిపిస్తుంది. కోనేరు దగ్గర పైన ఈ విధంగా అలంకరించారు. ఫోటోలు తీసుకోవచ్చు మనం ఇక్కడ. చాలా బాగుంటుంది. బాగుంది కదా. వాటర్ కూడా చాలా బాగుంది. కోనేరు పోయే దారిలో ఇది. కోనేరు పోయే దారి దగ్గర ఉంటుంది కాబట్టి కోనేరులో కూడా వచ్చుకున్నాం. కోనేరు
బయట ఇది పార్కింగ్ దగ్గర, కార్ పార్కింగ్ దగ్గర బయట దర్శనం అయిపోయింది.